మన ఛానల్లో మన వీడియోని మన మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చా? ఒకవేళ చూస్తే ఏమవుతుంది? మానిటైజేషన్ అయిన తర్వాత మన వీడియో మనం చూసుకుంటే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? దీని వలన లాభమా నష్టమా? సేమ్ ఇలాంటి డౌట్సే మీకు కూడా వస్తున్నాయా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్, హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి మన వీడియోలు మనం చూసుకోవచ్చా లేదా, ఇదే కదా మీ డౌట్. అయితే మన వీడియోలు మనం చూసుకోవచ్చు, అది ఎప్పుడు వాచ్ టైం 4000 అవర్స్ కంప్లీట్ అవ్వకముందు 1, 2 లేదా 4, మ్యాక్సిమం 4 సార్లు అయితే మనం చూసుకోవచ్చు. అంతే తప్ప 4000 వాచ్ అవర్స్ అయ్యేంత వరకు కూడా మన వీడియోలని మన ఫోన్లో మనమే చూసుకుంటూ ఉంటే మనం వీడియోస్ ఎవరి కోసం చేస్తాము? ఆడియన్స్ కోసం కదా. మన వీడియోలు మనం చూసుకోవాలంటే ఆల్బంలో చెక్ చేసుకోండి, అంతేకాని మీ ఛానల్లో మీ వీడియోలు మీరు అస్సలు చూసుకోవద్దు. ఇలాంటి తప్పులు చేసే చాలామంది మానిటైజేషన్ పోగొట్టుకుంటున్నారు కూడా. మీ వీడియోస్ని స్టోర్ చేసుకోండి. ఒకవేళ వీడియో స్టోరేజ్లో లేదు అనుకున్నప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, మనం ఏదైనా వీడియోకి పిన్ చేయాలనుకున్నాం అంటే కామెంట్ మనం పిన్ చేస్తాం కదా, అలా చేయాలి అనుకున్నప్పుడు ప్రతి వీడియోకి కూడా మానిటైజేషన్ ఆన్ ఆఫ్ అనే బటన్స్ అయితే ఉంటాయి కదా. అప్పుడు మనం మానిటైజేషన్ని ఆఫ్ చేసుకొని పిన్ చేసి కామెంట్ పిన్ చేసి ఆ తర్వాత మళ్ళీ మానిటైజేషన్ని ఆ వీడియో వరకు ఆన్ చేసుకోవచ్చు. అలా చేయండి. కానీ మానిటైజేషన్ అయిన తర్వాత మన వీడియోలు మనం చూసే ప్రయత్నం చేస్తే చాలా రిస్క్ తీసుకున్నట్టే. మన వీడియోకి మనం యాడ్స్ చూసుకుంటూ ఉంటే మరి యూట్యూబ్ పని ఏం చేస్తుంది? సో మన వీడియోలు మనం అస్సలు చూడొద్దు. అది మానిటైజేషన్ కాకముందంటారా, అది నో ప్రాబ్లం. ఎందుకంటే యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ మనీ మొత్తం యూట్యూబే తీసేసుకుంటుంది కాబట్టి మన వీడియోని మనమే 2-3 సార్లు వరకు కూడా చూడొచ్చు. అంతకంటే ఎక్కువ చూసినా కూడా అది ఇన్వాలిడ్ క్లిక్ త్రో కింద తీసేసుకొని ఛానల్కి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇదండి, మన వీడియోలు మనం చూసుకోవడం వల్ల లాభము నష్టము రెండూ ఉన్నాయి. అదే మన మొబైల్లో వేరే అకౌంట్ ఉంది, వేరే ఛానల్ ఉంది, ఒకే ఫోన్లో 2 ఛానల్స్ 2 అకౌంట్స్లు ఉన్నట్టయితే మానిటైజేషన్ అయ్యాక కూడా ఒక్కసారి మాత్రం చూస్తే ప్రాబ్లం ఏమి రాదని నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో ఇదండి, చూశారు కదా. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వైటీ స్టూడియో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ రాజీవ్ ఐటీ వరల్డ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.